ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిల్లాకి విఎంఆర్డిఏ చైర్మన్గా నన్ను నియమించిన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, మా గురువర్యులైన విజయసాయి రెడ్డి గారికి, అలాగే నాకు సహకరించిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఒక బీసీనైన నన్ను ఒక విఎంఆర్డిఏ చైర్మన్గా నియమించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే బీసీలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో జగన్ గారికి సహకారం అందించి మనందరం ఆయన విజయానికి కృషి చేయాలని బీసీలను కోరుకుంటూ, అలాగే గతంలో ఏ ముఖ్యమంత్రికి కూడా వెనుకబడిన తరగతులకు కానీ ఇలాంటి పదవులు ఇవ్వడం అన్నది చాలా తక్కువ. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తని గుర్తించి, మేము 10 ఏళ్ళ నుంచి పనిచేసిన కార్యకర్తని ఈరోజు గుర్తించి ఇచ్చారంటే ఆయన నిబద్ధతను మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి కార్యకర్తకు కూడా ఏదో టైంలో ఆయన తప్పకుండా న్యాయం చేస్తారనడానికి నాదే నిదర్శనం. కాబట్టి మన అందరం కూడా పార్టీకి కష్టపడి పనిచేయాలి. అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కూడా అధికారులకి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూర్వం నుంచి కూడా మేమందరము ఎలా అయితే పార్టీకి ప్రారంభం నుంచి ఉన్నామో ఆ విధంగా అతను పార్టీ జెండా మోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు ఇంత గొప్ప గౌరవం గుర్తింపు జగనాన్ని ఇచ్చారంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడూ ఇది చెప్తూ ఉంటాను, ఒక రోజు అటు ఇటు అవుతుంది తప్ప వదిలేయడం అనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న ఆధ్వర్యంలో జరగదు.
అతను ఆ విఎంఆర్డిఏ చైర్మన్గా ఆ పదవికి గౌరవం వచ్చేట్టుగా మన విశాఖపట్నం అభివృద్ధికి, అలాగే ఇంత గుర్తింపు ఇచ్చిన జగనన్న, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కూడా చంద్రమౌళి గారు కృషి చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. నేను ఈరోజు మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నాకు జగన్ గారు అంత మహత్తరమైన బాధ్యతను నాకు అప్పగించారు. కాబట్టి ఆ బాధ్యతని నేను త్రికరణ శుద్ధితో ఏ తప్పు చేయకుండా అందరికీ అందుబాటులో కూడా అభివృద్ధిలో నేను పాలు పంచుకొని నా మార్పు చూపించడానికి నాకు కొంత సమయం కానీ వచ్చుంటే తప్పకుండా కూడా ప్రగతిలో నేను కూడా భాగస్వామ్యం అయ్యి బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే విశాఖ నగరాభివృద్ధి, ఇప్పుడు రాజధాని వచ్చిన సమయంలో నగరాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉండడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే అభివృద్ధిలో కూడా పెద్ద భాగస్వామి కాబట్టి ఆ భాగస్వామిలో నేను ఉన్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. కూడా ఎంప్లాయీస్ ఏవైనా బాధలు ఇబ్బందులు ఉన్నా కూడా అది కూడా పరిష్కరించి, అలాగే జగనన్న పథకం కింద 4,000 ఎకరాల ప్రజలకి జగనన్న గారు లేఅవుట్ల ద్వారా సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నారు. అవన్నీ రిజిస్ట్రేషన్ దశలో చాలా వరకు అయ్యి ఉన్నాయి. ఇంకా ఎంఐసి లేఅవుట్లు కూడా సిద్ధం చేసి ఉన్నాయి. అవి కూడా మధ్య తరగతి, ఎగువ తరగతి వాళ్ళకు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. అవి కూడా మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకి ఆ లేఅవుట్ల ద్వారా ఆ భూములు లోన్స్ ద్వారా నేను చేయించి ప్రతి ఒక్కరికి స్థలం పొందేటట్టు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అలాగే విశాఖ అభివృద్ధిలో నేను పాలు పంచుకుంటాను. మెయిన్ ఏంటంటే నాకు ఇచ్చిన టైంలో అతిథుల్ని మర్చిపోయాను కాబట్టి ఈ వేదిక మీద ఉన్న అందరి పేర్లను కూడా ఇక్కడ పిలిచేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరున ఇక్కడ పిలిచేసినటువంటి నా మిత్రులకు, అలాగే మా సామాజిక వర్గాన్ని గుర్తించి ఈరోజు ఎంత ఉన్నత స్థితి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికి కూడా పేరున ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.